హలో గాయస్, ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చి మార్నింగ్ నుంచి అన్ని వర్క్స్ అయిపోయినాయి కదా. ఇంకా ఈవినింగ్ వచ్చి నైని వాళ్ళకి డిక్టేషన్ పెట్టున్నాను. నైని క్యాటీకి అక్కడ అరుస్తున్నారు చూడండి. నేనైతే పార్క్ పోయి వస్తాను. ఓకేనా? ఏడుస్తుంది, నేను డిక్టేషన్ కరెక్షన్ చేయలేదని చెప్పి. రేపు పార్క్ పోయేస్తానని చెప్తుంటే డిక్టేషన్ కరెక్షన్ చేయలేదనేసి ఏడుస్తుంది. అందుకని చెప్పి కమ్మలు ఉన్నాయో కమ్మలు పెట్టుకున్నా, డ్రెస్కి మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ కమ్మలు పెట్టుకున్నా. ఇది కూడా బ్లూనే వేసుకున్నా. అదనమాట సంగతి. ఇప్పుడైతే మనం పార్క్కి వెళ్ళిపోదాం. పార్క్ వచ్చేసరికి ఇంకా 10 మినిట్సే ఉంది పార్క్ టైము. ఇంకేమీ వాకింగ్ చేస్తామని చెప్పి కూర్చున్నాను. చాలా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని చెప్పి 10 మినిట్స్లో ఒక రౌండ్ 2 రౌండ్స్ కూడా వేయలేము. అందుకని చెప్పి ఇంకా కూర్చున్నాను. వర్షం అయితే 2 డేస్ నుంచి లేదు, ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు 2 డేస్ నుంచి మంచిగా ఉంది. నైట్ అప్పుడైతే ఫుల్ చలి ఉండేది, వర్షం వల్ల తగ్గింది. తర్వాత గణేష్ని ఇప్పటి నుంచే తీసుకువెళ్ళి మండపాలలో పెట్టేస్తున్నారు. గణేష్ అంటే వినాయక చవితికి చూడండి, మేళ తాళాలతో సూపర్గా ఊరేగింపుతో తీసుకొని పోతున్నారు. మామూలుగా తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఎంత గ్రాండ్గా తీసుకొని వస్తారని నాకు తెలియదు. నార్మల్గా తీసుకొచ్చి పెట్టేసి తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు బాగా గ్రాండ్గా చేస్తారు అనుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసాను. 10 మినిట్స్లో ఏమీ వాకింగ్ చేస్తామని చెప్పి కూర్చొని ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు డిక్టేషన్ అయిపోయింది. అంటే డిక్టేషన్ నేను ఉన్నప్పుడే రాసేసారు. కరెక్షన్ అయితే ఇప్పుడు చేస్తున్నా. ఎందుకంటే వన్ లెసన్ రీడ్ చేయమని చెప్పాను. ఆ రీడింగ్తో పాటు కరెక్షన్ కూడా చేసేద్దామని చెప్పి ఒకేసారి అవుతుందని ముందు చేయలేదు. వెళ్ళొచ్చిన తర్వాత చేస్తానని చెప్పి వెళ్ళి వచ్చాను. ఇంకా డిక్టేషన్ అంతా కరెక్షన్ చేస్తున్నాను. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సబ్జెక్టు కానీ లేదా ఒక్కొక్క ఇలా టాపిక్ ఇస్తానన్నమాట వీళ్ళకి.
ఇప్పుడైతే రీడింగ్ చేస్తుంది. ఒక్కొక్క లెసను రీడ్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మనం డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను డిన్నర్ ప్రిపేర్ చేయలేదు. హోంవర్క్ అయితే ఫినిష్ చేసేసాను. ఇప్పుడు మనం డిన్నర్ చేద్దాం రండి. డిన్నర్కి చపాతీ చేస్తున్నాను. చపాతీ అలాగే కర్రీ, టమాటో కర్రీ చేస్తున్నాను. చూద్దాం రండి. ఉందంట. ఇప్పుడు ఫస్ట్ లెటర్ అంటే ఇప్పుడు గాడ్కి ఏం లెటర్ రాసినారో చూద్దాం. లెటర్ 1. డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ this year and I would like a bike for my birthday. I wanted to red one. Your friend Bobby. అంటే నేను ఈ సంవత్సరం గుర్తున్నాను, నాకు రెడ్ కలర్ బైక్లో కావాలన్నాడంట. చెప్పాలమ్మా. నైని ఇంకా పాస్తా చేసుకొని వచ్చింది వాళ్ళిద్దరికి. నేను ఇంకా 2 టీ స్పూన్స్ మాత్రమే తింటున్నాను. నాకు అంత ఇష్టం ఉండదు పాస్తా తినడం. పాస్తా కానీ మ్యాగీ కానీ, ఎందుకో మ్యాగీని చూస్తే అస్సలు తినబుద్ధి కాదు. పాస్తా అయితే ఒక 2 టీ స్పూన్స్ తింటాను. నోరు గాలిపోయింది, అంత వేడి ఉంది. నోట్లో పెట్టుకున్నాక తెలిసింది అంత వేడి ఉందని చెప్పి. బాగానే ఉంది, కాకపోతే దీంట్లో మైదా వేస్తారు. టేస్ట్ కోసం కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసింది. కాకపోతే నాకు అంతగా నచ్చదు. 2 స్పూన్స్ తిన్నాను. వాళ్ళ హోంవర్క్స్ అంతా అయిపోయినాయి. వాళ్ళు పాస్తా ఎంజాయ్ చేస్తున్నారనమాట. నేను ఇప్పుడైతే సాంగ్స్ వింటూ చపాతీ చేస్తున్నాను. చపాతీ అలాగే కర్రీ ఇక్కడే ఇలా రుద్దుతూ చపాతీ కాల్చేస్తాను. సపరేట్గా రుద్ది కాల్చడం మన వల్ల కాదు. టైం టేకెన్ అన్నమాట అవంతా. కాబట్టి ఒకేసారి కాల్ చేస్తున్నాను ఇట్లా రుద్దుతూ. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సొంతిల్లు ఎప్పుడు కొంటామో ఏమో, ఈ రెంటిళ్ళల్లో ఉండి అట్లే యాస్ట్ వచ్చేస్తుంది. యాస్ట్ అంటే మామూలుగా కాదు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటి దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. ఇల్లు మార్చినప్పుడు అంతా కొత్త వాళ్ళు ఉంటారు, ఓనర్స్ కానీ పక్కింటి వాళ్ళు కానీ, వాళ్ళందరితో అడ్జస్ట్ అవ్వాలి. తర్వాత ఒక చోట ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఒక చోట ఇంకా మళ్ళా కొత్త మనుషులతో అడ్జస్ట్ అవ్వాలి. మనం మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ. మాట్లాడకుండా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, ఎవరితో మాట్లాడదు అంటారు. ఒకవేళ మాట్లాడినామనుకో ఈమె అందరితో మాట్లాడుతుంది అంటారు. నన్నే కాదు అందరికీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది. రెంటిళ్ళంతా ఇది ఏది ఉండదు. నార్మల్గా చెప్తున్నాను. మాకు ముందు ఇల్లు అయితే
హెచ్ఐజీలో ఉండేది. హెచ్ఐజీనో ఎంఐజీనో వాళ్ళకి సపరేట్ ఉండేది. మన ముందింట్లో వచ్చి మేమే మాకే సపరేట్గా ఒక ఇల్లు ఉండేది ఇండివిజువల్గా. కాబట్టి బాగుండే. ఈ రోజుకి ఈ వీడియోని మరో మంచి వీడియోతో మన ఛానల్